గడిచిన 2 దఫాలుగా మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసిందని, త్వరలో జరగనున్న ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్థి గంజి చిరంజీవి తప్పక విజయం సాధిస్తారని రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 31న మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ తలపెట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఏర్పాట్లను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ఈ నియోజకవర్గంలో గతంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన దాఖలాలు లేవన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి నారా లోకేష్ ఓటమి తథ్యమని అన్నారు. మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ నుంచి వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పోటీలో నిలబడుతున్నారని చెప్పారు. పోటీ పడేటటువంటి ప్రతిపక్ష వ్యక్తి ఎవరైనా కానీ మీరు ఒక్కసారి చరిత్ర తిరగవేయండి. తెలుగుదేశం పార్టీ మంగళగిరిలో ఏ రోజు ఏ సార్వత్రిక ఎన్నికల్లో ఇంతవరకు గెలవలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 2 సార్లు ఇక్కడ మేము ఈ సీటును కైవసం చేసుకున్నాం. రాబోయేటటువంటి 2024 ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లోకేష్ తప్పకుండా ఓడిపోతాడు. మా అభ్యర్థి గంజి చిరంజీవి తప్పకుండా గెలుస్తాడన్నటువంటి విశ్వాసం ధీమా మాలో ఉంది. తప్పకుండా ఈ సీటుని కైవసం ఇటువంటి ప్రధానమైన సామాజిక వర్గాలు బీసీ సామాజిక వర్గాలు, ముఖ్యంగా వీవర్స్ కమ్యూనిటీ. మేము నిలబెడుతున్నటువంటి వ్యక్తి వీవర్స్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి. మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా యొక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు కానీ, మేము ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు, వెనుకబడినటువంటి తరగతులకు, ఎస్సీ ఎస్టీలకు, మైనారిటీస్కు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడా ఇవ్వనటువంటి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా మేము పైకి తీసుకొస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఇంచుమించుగా 80% మంది ఏదో ఒక పథకంలో లబ్ధి పొందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లబ్ధి పొందినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ శక్తి వంచన లేకుండా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయేటటువంటి ఎన్నికల్లో ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి వారికి భవిష్యత్తులో రాబోయేటటువంటి 5 సంవత్సరాలు 24 నుంచి 29 వరకు వాళ్ళ ఇంట్రెస్ట్ ను కాపాడుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంట్రెస్ట్ ను కూడా కాపాడుతారన్నటువంటి నమ్మకం మాకుంది. థ్యాంక్ యూ.